దివ్య ప్రసాద ధ్యానము 13వ రోజు. దివ్య సప్రసాదము క్షమించే ప్రేమకు మూలము. క్రీస్తునందు ప్రియులారా, పునీత మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనములో, ఇది అనేకుల పాప పరిహారమునకై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము అని ప్రభు అన్నారు. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనములో, దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. ఏలయనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు అని యోహాను గారు బోధిస్తున్నారు. ప్రియులారా, దివ్య సప్రసాదము యేసు క్షమించే ప్రేమకు గొప్ప సాక్ష్యం. కడరా భోజనములో యేసు తన రక్తాన్ని పాపముల క్షమాపణ కొరకు చిందింపబడుతున్న నూతన నిబంధన రక్తముగా ప్రకటించారు. అంటే యేసు శిలువపై అర్పించిన బలి ద్వారా మనకు క్షమ, సమాధానం, రక్షణ లభించాయి. ప్రియులారా, మనిషి జీవితంలో గొప్ప బాధ పాపభారం. బయటకు మనం నవ్వుతున్నా మన హృదయంలో పశ్చాత్తాపం, అపరాధ భావన, బాధ ఉండవచ్చు. కానీ దివ్య ప్రసాద యేసు మనలను తిరస్కరించడు. ఆయన ప్రేమతో మన దగ్గరకు వచ్చి, నా దగ్గరికి రా, నీ భారాన్ని నాకు అర్పించు అని పిలుస్తున్నాడు. ప్రియులారా, భారములు ఎంత మోయసాధ్యమై ఉన్నప్పటికీ ప్రభువే మనకు సహాయం చేస్తాడు. మన భారముల నుండి మనకు విముక్తి లభిస్తుంది. ప్రభు సన్నిధిలో విశ్రాంతి లభిస్తుంది. ప్రభు శక్తిని పొంది మనం కూడా ఇరుగు పొరుగు వారిని క్షమించడానికి మార్గం తెలుసుకుంటాము. ప్రియులారా, దివ్య ప్రసాదాన్ని స్వీకరించడానికి ముందు మనం మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. పాపం ఉంటే నిజమైన పశ్చాత్తాపముతో పాప సంకీర్తన ద్వారా దేవుని క్షమను పొందాలి. అప్పుడు పరిశుద్ధ హృదయముతో యేసును స్వీకరించగలము. యేసు మనలను క్షమించినట్లే మనం కూడా ఇతరులను క్షమించాలి. దివ్య సప్రసాదాన్ని స్వీకరించి కూడా మన హృదయంలో ద్వేషాన్ని ఉంచుకుంటే యేసు ప్రేమను పూర్తిగా జీవించినట్లు కాదు. ప్రియులారా, దివ్య సప్రసాదము మనకు 3 గొప్ప వరాలనిస్తుంది. దేవునితో సమాధానం, మన అంతరంగానికి స్వస్థత, ఇతరులను క్షమించే శక్తి మనకు లభిస్తుంది. మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని క్షమించడం కొన్నిమార్లు కష్టంగా అనిపిస్తుంది. కానీ మనం దివ్య సప్రసాదములో స్వీకరించే యేసు ప్రేమ ఆ కృపను మనకు ఇస్తుంది. ప్రియులారా, క్రైస్తవులు క్షమించడానికి ప్రధాన కారణం మన విశ్వాసమే. బైబిల్లో యేసు చూపిన జీవితం, ఆయన బోధనే దీనికి పునాది. ప్రియులారా, దేవుడు మొదట క్షమించాడు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం దేవుడు మన పాపములను తన శిలువపై అర్పించి క్షమించాడు. మనం ఆయనను ప్రేమించడానికి కారణం ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. అందుకే దేవుని బిడ్డలుగా మనం కూడా ఇతరులను క్షమించాలి. యేసు ప్రభువు స్వయంగా క్షమించమని బోధించాడు. ప్రియులారా, ప్రభు ప్రార్థనలో యేసు స్పష్టంగా చెప్పాడు, మా తప్పులను క్షమించండి, మేము కూడా మా ఎదుట తప్పు చేసిన వారిని క్షమిస్తున్నాము. ఆ తర్వాత ప్రభు ఇలా అన్నాడు, మీరు ఇతరుల తప్పులను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ తప్పులను క్షమించడు అని హెచ్చరించారు. ప్రియులారా, శిలువపై కూడా తండ్రి వీరిని క్షమించు అని శత్రువుల కోసం ప్రార్థించాడు. అదే ఆయనను అనుసరించే వారికి గొప్ప మాదిరి. క్షమాపణ వల్ల మనకే స్వస్థత లభిస్తుంది. ప్రియులారా, పగ, కోపం పట్టుకుంటే మన మనసే గాయపడుతుంది. క్షమించడం అంటే తప్పును సమర్థించడం కాదు, బదులుగా ఆ చేదును వదిలేసి స్వేచ్ఛగా ఉండడం. ఒకరినొకరు కరుణతో, కరుణామయ హృదయముతో క్షమించండి అని పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 32వ వచనంలో పిలుపునిస్తున్నారు. ప్రియులారా, ప్రపంచానికి యేసును చూపించడానికి క్షమాపణ గొప్ప ఆయుధం. క్రైస్తవులు ప్రపంచానికి వెలుగు అని నమ్మాలి. శత్రువును కూడా ప్రేమించి క్షమించినప్పుడు అది యేసు ప్రేమకు అతిపెద్ద సాక్ష్యంగా మారుతుంది. మీరు ఒకరినొకరు ప్రేమిస్తే అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారని ప్రభు అన్నారు. ప్రియులారా, క్రైస్తవులు క్షమిస్తారు. ఎందుకంటే మొదట
వారు క్షమింపబడ్డారు. యేసు అలాగే జీవించాడు. అలా జీవించమని మనల్ని ఆజ్ఞాపించారు. ప్రియులారా, కథోలిక శ్రీసభ అధికారిక బోధనలో దివ్య సప్రసాదము మనలను గత పాపముల నుండి శుద్ధి చేస్తుంది, భవిష్యత్తులో పాపము నుండి మనల్ని కాపాడుతుంది అని బోధించారు. దివ్య సప్రసాదము పాప సంకీర్తనమునకు ప్రత్యామ్నాయం కాదు, కానీ దేవుని కృపలో జీవించడానికి మనల్ని బలపరుస్తుంది. దివ్య ప్రసాదము నుండి మనకు లభించే శక్తితోనే ఇరుగు పొరుగు వారిని క్షమించే ఆధ్యాత్మిక బలం లభిస్తుంది. ప్రియులారా, పునీత మరియ గొరెట్టి జీవితం గొప్ప క్షమాగుణానికి సాక్ష్యం. పునీత మరియ గొరెట్టి చిన్న వయస్సులోనే దాడికి గురై మరణించింది. కానీ మరణించే ముందు తనను బాధించిన వ్యక్తిని క్షమించింది. ఆమె క్షమించే హృదయం క్రీస్తు ప్రేమకు ప్రతిబింబం. తరువాత ఆ వ్యక్తి పశ్చాత్తాపపడి మార్పు చెందాడు. పునీత మరియ గొరెట్టి జీవితం మనకు నేర్పేదేమిటి? దివ్య సప్రసాదములో మనం పొందే యేసు క్షమించే ప్రేమను మనం కూడా ఇతరులకు పంచాలి. ప్రార్థించుదాం. క్షమించే ప్రేమగల ఓ యేసయ్యా, నీ పవిత్ర రక్తం ద్వారా నాకు క్షమను ప్రసాదించినందులకు నీకు కృతజ్ఞతలు. నా పాపాలను విడిచిపెట్టి పవిత్రమైన హృదయముతో నిన్ను స్వీకరించే కృపను నాకు దయచేయండి. నన్ను బాధించిన వారిని క్షమించే ప్రేమను ప్రసాదించండి. ఆమెన్. ఓ దివ్య ప్రసాద యేసయ్యా, నీ క్షమించే ప్రేమతో నా హృదయాన్ని నింపండి. ఓ దివ్య సప్రసాద యేసయ్యా, క్షమించే ప్రేమతో నా హృదయాన్ని నింపండి. ఓ దివ్య సప్రసాద యేసయ్యా, క్షమించే ప్రేమతో నా హృదయాన్ని నింపండి. ఆమెన్.